వెల్కమ్ టు ఫ్రెషెస్ నా తెలుగు ఛానల్. ఈ రోజు మనం NFL రిక్రూట్మెంట్ డీటెయిల్స్ గురించి తెలుసుకుందాం. డిస్క్రిప్షన్ బాక్స్ లో మీకు లింక్ ఉంటుంది ఒకవేళ మీరు ఓన్ గా చదవాలి అనుకుంటే. అండ్ ఆల్టర్నేటివ్ గా మీరు ఫ్రెషెస్ నా వెబ్సైట్ కి వెళ్ళినా కానీ మీకు డీటెయిల్స్ రిగార్డింగ్ ద రిక్రూట్మెంట్ అండ్ ఆల్సో రిక్రూట్మెంట్ కి మీకు డైరెక్ట్ గా అప్లికేషన్ ప్రాసెస్ చేసుకోవడానికి లింక్స్ అన్ని మీకు ఒకే చోట ఫ్రెషెస్ నా వెబ్సైట్ ద్వారా మీకు తెలుస్తుంది. అండ్ రెగ్యులర్ జాబ్ అప్డేట్స్ కనుక కావాలి అనుకుంటే ఫ్రెషర్స్ నౌ తెలుగు అనే టెలిగ్రామ్ ఛానల్లో మీరు జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంటుంది, అది క్లిక్ చేయగానే మీరు డైరెక్ట్గా టెలిగ్రామ్ గ్రూప్కి యాడ్ అయిపోతారు. నేషనల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ నుంచి నాన్ ఎగ్జిక్యూటివ్ వర్కర్స్కి వేరియస్ డిపార్ట్మెంట్స్లో వేకెన్సీస్ రిలీజ్ చేశారు. సో ఈ నాన్ ఎగ్జిక్యూటివ్ వర్కర్స్కి ఎలిజిబిలిటీ ఏంటి అండ్ ఎంత పే ఇస్తున్నారు, బేసిక్ క్రైటీరియా ఫర్ సెలెక్షన్, ఇవన్నీ మనం అఫీషియల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకుందాం. సో రిక్రూట్మెంట్ అనేది నాన్ ఎగ్జిక్యూటివ్ వర్కర్స్ కి ఫర్ ద డిపార్ట్మెంట్స్ ఆఫ్ ప్రొడక్షన్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్, ట్రాన్స్పోర్టేషన్ అండ్ మార్కెటింగ్. సో ఈ డిపార్ట్మెంట్స్ లో మనకి నాన్ ఎగ్జిక్యూటివ్ వర్కర్స్ పొజిషన్స్ అనేది అవైలబుల్ గా ఉన్నాయి. సో వేకెన్సీ పొజిషన్ డీటెయిల్స్ కనుక చూస్తే మీకు ఫస్ట్ వేకెన్సీస్ ఆర్ ఈ పర్టికులర్ స్లాట్స్ ఏదైతే మనకి అవైలబిలిటీ ఇస్తున్నారో ఇవి యూనిట్స్ ఆర్ డివిజన్స్ బట్టి వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ ఆల్సో ఒక యూనిట్ లో మళ్ళీ కేటగిరీ వైజ్ డివిజన్ అనేది చేశారు. సో అదే మనకి ఇక్కడ టేబుల్ ఫార్మాట్ లో క్లియర్ గా తెలుస్తుంది. అలాంగ్ విత్ పే. సో ఇక్కడ పానీపట్ యూనిట్ ఇక్కడ చూస్తున్నారు, ఇక్కడ యూనిట్స్ మెన్షన్ చేస్తారు. పానీపట్ యూనిట్ లో మనకి జూనియర్ ఇంజనీర్ అసిస్టెంట్ గ్రేడ్ 2 కి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ లో ఉంది. సో పే స్కేల్ వచ్చేసి 23,000 నుంచి 56,000 వరకు ఉన్నాయి. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 40. ఈ 40 వేకెన్సీస్ మళ్ళీ యూఆర్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఎన్సీఎల్, ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూడీ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి కేటగిరీ వైజ్ డివిజన్ చేశారు. అట్లాగే నెక్స్ట్ జూనియర్ ఇంజనీర్ అసిస్టెంట్ గ్రేడ్ 2 ఇన్స్ట్రుమెంటేషన్ డిపార్ట్మెంట్ కి పే స్కేల్ అనేది సేమ్. దీంట్లో ఓన్లీ 3 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ 3 యూఆర్ వాళ్ళకి ఇచ్చారు అండ్ 1 ఫర్ పీడబ్ల్యూ కేటగిరీ సపరేట్ గా. నెక్స్ట్ ఎలక్ట్రికల్ బ్రాంచ్ కి 5 వేకెన్సీస్, 4 యూఆర్ వాళ్ళకి అండ్ 1 ఫర్ ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకి. సో అట్లాగా నెక్స్ట్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్. నెక్స్ట్ లోకో అటెండెంట్ గ్రేడ్ 3. అట్లాగా పానీపట్ యూనిట్ అయిపోయింది. నెక్స్ట్ బటిండా యూనిట్. సో ఈ పర్టికులర్ యూనిట్ అనేది మళ్ళీ క్లియర్ గా వేరే పోస్ట్ ఓపెన్ చేశారు. సో డిపార్ట్మెంట్ వైజ్ మళ్ళీ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, ఇన్స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రికల్, లోకో అటెండెంట్ గ్రేడ్ 1. సో అవన్నీ ఇక్కడ పే అండ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేది మనకి మెన్షన్ చేశారు. అండ్ పీడబ్ల్యూడీ వాళ్ళకి అక్కడ అబ్రివేషన్స్ ఇచ్చారు. సో కేటగిరీ ఆర్ డిజేబిలిటీని బట్టి అబ్రివేషన్ ఉంటుంది, దాన్ని బట్టి ఇక్కడ మనకి వేకెన్సీస్ ఎంత ఉన్నది అని క్లియర్ గా తెలుస్తుంది. సో నెక్స్ట్ వన్ ఇస్ వాజ్పూర్ యూనిట్. సో వాజ్పూర్ యూనిట్ కి ఏం వేకెన్సీస్ ఉన్నవి. సో అట్లాగా మీకు వేరియస్ డివిజన్స్ ఆఫ్ యూనిట్. ఇది మార్కెటింగ్ డివిజన్ కి, ఇది యూనిట్ కాదు, సో ప్లేస్ కాదు, ఇది మార్కెటింగ్ డివిజన్. సో హోల్ డిపార్ట్మెంట్ కి డివిజన్ ఎట్లా ఉంది. సో మార్కెటింగ్ రిప్రజెంటేటివ్ పోస్ట్ ఉంది. దీంట్లో 24,000 నుంచి 67,000 వరకు పే ఉంటుంది. 15 వేకెన్సీస్ ఉన్నాయి. ఈక్వల్ గా మీకు అన్ని కేటగిరీస్ కి వేకెన్సీస్ అవైలబిలిటీ అనేది ఇచ్చారు. ఇక్కడ సెక్షన్ అంతా మీకు మళ్ళీ ఓన్లీ జస్ట్ అబ్రివేషన్స్ కి డీటెయిల్స్ ఇచ్చారు. అండ్ ఈ వేకెన్సీస్ ఏదైతే ఇప్పుడు మెన్షన్ చేశానో అవి ఇంక్రీజ్ అవ్వచ్చు, డిక్రీజ్ అన్న అవ్వచ్చు, డిపెండింగ్ అపాన్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ ది ఆర్గనైజేషన్. నెక్స్ట్ డీటెయిల్స్, కట్ ఆఫ్ డేట్ ఫర్ ఎలిజిబిలిటీ క్రైటీరియా. సో కట్ ఆఫ్ డేట్ అనేది రిగార్డింగ్ ఏజ్ కానీ, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కానీ, ఎక్స్పీరియన్స్ కానీ ఏమున్నా కానీ 30 ఆఫ్ సెప్టెంబర్ 2021 లోపు ఏదైతే మీకు ఏజ్ క్వాలిఫికేషన్స్ ఏదైతే ఉంటాయో అది కట్ ఆఫ్ కన్సిడరేషన్ కింద తీసుకుంటారు. సో క్వాలిఫికేషన్స్ ఫర్ ద పోస్ట్ కనుక చూస్తే ఫర్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కి రెగ్యులర్ BSc ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ 50% ఆఫ్ మార్క్స్ తో ఉండాలి. ఫర్ ఓబీసీ అండ్ జనరల్ కేటగిరీ అండ్ ఈడబ్ల్యూఎస్ ఆల్సో. అదే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ అయితే 45% ఉన్న కన్సిడరేషన్ లోకి తీసుకుంటారు. ఇది ఒక సెట్ ఆఫ్ కన్సిడరేషన్. సో లేదు అంటే మీరు రెగ్యులర్ గా 3 years డిప్లొమా చేసి ఉన్న కెమికల్ ఇంజనీరింగ్ కానీ ఇక్కడ మెన్షన్ చేసిన డిపార్ట్మెంట్స్ నుంచి మీరు డిప్లొమా చేసి ఉన్నా కానీ 50% ఆఫ్ మార్క్స్ సేమ్. అండ్ 45% ఫర్ రిజర్వేషన్ కేటగిరీ క్యాండిడేట్స్ ని కన్సిడరేషన్ లోకి తీసుకుంటారు. ఏజ్ బార్ వచ్చేసి మినిమం 18, మాక్సిమం 30 years ఏజ్ లిమిట్ అనేసి మెన్షన్ చేశారు. సో అదే నెక్స్ట్ ఇన్స్ట్రుమెంటేషన్ కి అయితే 3 years డిప్లొమా ఇన్ ఇన్స్ట్రుమెంటేషన్ కానీ, కంట్రోల్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ కానీ, సో ఇట్లాగా ఈ డిపార్ట్మెంట్స్ నుంచి మీరు డిప్లొమా హోల్డర్స్ అయి ఉన్నా కానీ మీరు ఎలిజిబుల్ టు అప్లై. నెక్స్ట్ ఎలక్ట్రికల్ కి అయితే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్,
ఎలక్ట్రికల్కి అంటే మ్యాట్రిక్స్ విత్ ఐటీఐ ఎలక్ట్రీషియన్ అనేది ఉండాలి. నెక్స్ట్ ఇది గ్రేడ్ 1కి అయితే రెగ్యులర్ ఐటీఐ కన్సిడర్ చేసుకుంటారు. అండ్ ఫిట్టర్కి అయితే రెగ్యులర్ మళ్ళీ ఐటీఐ ట్రేడ్ చేసి ఉండాలి. లోకో అటెండెంట్కి కూడా ఐటీఐ ఉండాలి. అండ్ నెక్స్ట్ మార్కెటింగ్ రిప్రజెంటేటివ్గా అయితే బీఎస్సీ విత్ అగ్రికల్చర్ 50% ఆఫ్ మార్క్స్ అండ్ 45% ఫర్ రిజర్వేషన్ కేటగిరీ క్యాండిడేట్స్. సో మళ్ళీ ఇక్కడ మనకి అబ్రివేషన్ వెయిటేజ్ ఆర్ క్లారిఫికేషన్ అనేది మెన్షన్ చేశారు. సో నెక్స్ట్ డీటెయిల్స్, మినిమం పర్సంటేజ్ అనేది మీ క్యాండిడేట్కి ఉండాలి అకార్డింగ్ టు ద కేటగిరీస్. సో కేటగిరీ వైజ్ రిలాక్సేషన్ ఇచ్చారు కాబట్టి ఎడ్యుకేషన్ దాంట్లో కూడా. సో క్యాండిడేట్ ఒకవేళ ఎస్సీ ఎస్టీ అయి ఉండి ఓన్లీ 40% ఉంటే కన్సిడరేషన్లోకి తీసుకోరు, ఎలిజిబిలిటీ కింద రాదు కాబట్టి. క్యాండిడేట్స్ ఎవరైతే హయ్యర్ టెక్నికల్ క్వాలిఫికేషన్స్ కనుక అట్లా ఏమన్నా ఉంటే వాళ్ళని కూడా ఈ పోస్ట్కి కన్సిడర్ చేస్తారు. సో ఏ క్వాలిఫికేషన్ ఉన్నా కానీ రెలవెంట్ డాక్యుమెంట్స్ మీరు అప్లికేషన్తో పాటు అటాచ్ చేయాలి. ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉంటేనే అది హైయర్ క్వాలిఫికేషన్ కింద కన్సిడర్ అవుతుంది, లేదు అంటే కన్సిడర్ చేయరు. అండ్ నెక్స్ట్ ఈ పర్టికులర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ద్వారానే ఎలిజిబిలిటీ కన్సిడరేషన్లోకి ఉంటుంది. అండ్ మినిమం రిక్వైర్డ్ క్వాలిఫికేషన్స్ కనుక ఉంటేనే అప్లై చేయండి. అండ్ ఎవరైతే ఇంకా ఫైనల్ ఇయర్లో ఉన్నాము, రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నాము అంటే ప్లీజ్ డూ నాట్ అప్లై, బికాజ్ అప్లికేషన్స్ అనేది రిజెక్ట్ చేస్తారు కాబట్టి. నెక్స్ట్ జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకి నాన్ రిఫండబుల్ అప్లికేషన్ ఫీజు అనేది పే చేయాలి. అది ఈ టేబుల్లో ఎంత ఫీజు పే అనేది ఉంటుంది. ఇక్కడ మనకి పే స్కేల్ కోడ్ ఇచ్చారు. సో W5 అంటే పోస్ట్కి, మార్కెటింగ్ రిప్రజెంటేటివ్కి అండ్ జూనియర్ ఇంజనీర్ అసిస్టెంట్ గ్రేడ్ 2 పొజిషన్స్కి ఏ డిపార్ట్మెంట్ అన్నా కానీ, అండ్ ఆల్సో W2కి అటెండెంట్ గ్రేడ్ 1 అండ్ లోకో అటెండెంట్కి 200 అప్లికేషన్ ఫీజ్ అనేది పే చేయాలి, అక్కడ లాస్ట్లో మెన్షన్ చేశారు. ప్లస్ ఒకవేళ ఎక్స్ట్రా బ్యాంక్ ఛార్జెస్ కనుక ఏమైనా ఉన్నా కానీ క్యాండిడేట్ ఆల్సో మీరే పే చేయాలి. సో నెక్స్ట్ ఈ పేమెంట్ అనేది మీరు ఒకసారి పే చేసిన తర్వాత రిఫండ్ చేయరు. సో అది చూసుకుని ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ ప్రొసీడ్. అప్లికేషన్ ఫీజ్ మీరు పే చేస్తేనే మీ అప్లికేషన్ అనేది కన్ఫర్మ్ అయినట్టు అండ్ కంప్లీట్ అయినట్టు. పేమెంట్ ఆఫ్ ద ఫీజ్ ఫర్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్ వీరు ఎలాంటి ఫీజ్ పే చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ పైన మెన్షన్ చేసిన కేటగిరీ క్యాండిడేట్సే మీరు ఫీజ్ ఛార్జెస్ అనేది పే చేయాలి. రిజర్వేషన్, కన్సెషన్స్, రిలాక్సేషన్స్ ఇవన్నీ ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఎన్సీఎల్ ఈడబ్ల్యూఎస్ అండ్ పీడబ్ల్యూడీ కేటగిరీ క్యాండిడేట్స్కి అప్లికబుల్ అవుతాయి. సో నోట్ దాట్ రెలవెంట్గా ఆథరైజ్డ్ ఉన్న డాక్యుమెంట్స్ని మీరు సబ్మిట్ చేస్తేనే మీకు ఈ పర్టికులర్ రిలాక్సేషన్స్ అనేది ఆర్ కన్సెషన్స్ అనేది వస్తాయి. సేమ్ ఫర్ డిసేబిలిటీ క్యాండిడేట్స్ ఆల్సో. డిసేబిలిటీ క్యాండిడేట్స్ వాళ్ళకి 40% అబౌవ్ డిసేబిలిటీ ఉన్న వాళ్ళకి డిసేబిలిటీ సర్టిఫికేట్, ఎక్స్ సర్వీస్మెన్ వాళ్ళకి ఎక్స్ సర్వీస్మెన్ డిశ్చార్జ్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఎసెట్ సర్టిఫికేట్ అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కాస్ట్ సర్టిఫికేట్ ఆర్ రెలవెంట్గా ఎనీ ఆథరైజ్డ్ సర్టిఫికేట్. ఏ సర్టిఫికేట్ మీరు సబ్మిట్ చేసినా కానీ ఆథరైజ్డ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫార్మాట్ ప్రకారంగానే మీరు ఆ పర్టికులర్ డాక్యుమెంట్ని సబ్మిట్ చేయాలి. అండ్ మీకు సర్టిఫికేట్ ఫార్మాట్స్ ప్రొఫార్మా కనుక తెలియాలి అనుకుంటే వెబ్సైట్కి వెళ్ళినా కానీ మీకు తెలుస్తుంది. సో ఇదంతా ఓన్లీ ఫర్ రిజర్వేషన్ కేటగిరీ క్యాండిడేట్స్కి. సో ఓల్డ్ డాక్యుమెంట్స్ అనేది తీసుకోరు, లాస్ట్ 6 months ఆర్ లేటెస్ట్ ఉన్న డాక్యుమెంట్నే కన్సిడర్ చేస్తారు. సో అది చూసుకుని అండ్ దెన్ సబ్మిట్. సో నెక్స్ట్ డీటెయిల్స్, గైడ్లైన్స్ ఫర్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ యూజింగ్ స్క్రైబ్. సో స్క్రైబ్ ఎవరైనా పెట్టుకున్నా కానీ ఈ గైడ్లైన్స్ ఫాలో అవ్వాలి. సో మీరు ఓన్ స్క్రైబ్ని పెట్టుకోవాలి. అండ్ ఆల్సో మేక్ ష్యూర్ దట్ మీరు ముందుగానే టైంకి వెళ్తున్నారు అనేసి ఫర్ ఎవ్రీథింగ్. అండ్ రెలవెంట్గా స్క్రైబ్ మీరు పెట్టుకుంటున్నారంటే స్క్రైబ్ రెలవెంట్ డాక్యుమెంట్స్ అండ్ ఐడి ప్రూఫ్స్ కూడా మీరు తీసుకుని వెళ్ళాలి. అండ్ పే మీకు ఇందాక మెన్షన్ చేశాను, పే అండ్ అలాంగ్ విత్ ది అదర్ అలవెన్సెస్ డిపార్ట్మెంట్ వైజ్ పొజిషన్ వైజ్ అనేది పే ఉంటుంది. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ సెక్షన్, ఎలా అప్లై చేసుకోవాలి. మీరు ఇంట్రెస్టెడ్ ఉన్నారు అండ్ ఎలిజిబిలిటీ కూడా ఫుల్ఫిల్ చేశారు అనుకుంటే మీరు ఆన్లైన్ ద్వారా అప్లై చేయాలి. 21st October నుంచి 10th November వరకు టైం ఇచ్చారు. ఎక్కడ అప్లై చేయాలి? ఎన్ఎఫ్ఎల్స్ అఫీషియల్ వెబ్సైట్ ఉంది. అఫీషియల్ వెబ్సైట్లో కనుక వెళ్ళి కెరియర్ సెక్షన్లోకి వెళ్ళి రిక్రూట్మెంట్ ఇన్ ఎన్ఎఫ్ఎల్ కనుక చూస్తే రిక్రూట్మెంట్ ఫర్ నాన్ ఎగ్జిక్యూటివ్ వర్కర్స్ అని ఉంటుంది. సో అది కనుక మీరు సెలెక్ట్ చేసుకుంటే మీరు ఫర్దర్గా అప్లికేషన్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. పర్ క్యాండిడేట్ ఓన్లీ 1 అప్లికేషన్ ఆర్ 1 పోస్ట్కి మీరు సబ్మిట్ చేయాలి, అంతవరకే అలవెన్స్ ఇచ్చారు. అండ్
క్యాండిడేట్స్ ఎవరైతే లోకల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ కి రిజిస్టర్ అయి ఉన్నారో దానికి రెలవెంట్ డాక్యుమెంట్ ఆర్ దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీరు సబ్మిట్ చేయాలి. ఇన్కంప్లీట్ అప్లికేషన్స్ మాత్రం రిజెక్ట్ చేస్తారు. వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ మాత్రం కంపల్సరీ, బికాస్ ఏ కన్ఫర్మేషన్ రావాలన్నా కానీ మీకు ఈమెయిల్ ద్వారా రావచ్చు. మీరు ఏం డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి, ఎంత ఫైల్ సైజ్ లో అప్లోడ్ చేయాలనేది ఈ టేబుల్లో తెలుస్తుంది. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, మీ మార్క్ షీట్స్, ప్రొవిజనల్ సర్టిఫికేట్స్, డాక్యుమెంట్ ప్రూఫ్స్, సర్టిఫికేట్స్ ఫ్రమ్ ఇన్స్టిట్యూషన్, CGPA స్కోర్స్, అవన్నీ మీరు 200 KB లోపు PDF ఫైల్ సైజ్ లో సబ్మిట్ చేయాలి. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ కూడా అంతే. ఆఫర్ లెటర్, ఆఫర్ ఆఫ్ అపాయింట్మెంట్, పే స్లిప్స్, కట్ ఆఫ్ మంత్, సో ఇవన్నీ మీరు PDF ఫైల్లో మీరు అప్లోడ్ చేయాలి. అండ్ రెలవెంట్ గా కాస్ట్ డాక్యుమెంట్స్, EWS, డిశ్చార్జ్, ఎక్స్ సర్వీస్మెన్ సర్టిఫికేట్, ఐడి ప్రూఫ్స్ అంటే ఆధార్, పాన్ ఆర్ ఐడెంటిటీ కార్డ్ ఇష్యూడ్ బై గవర్నమెంట్ ఏదున్నా కానీ యూ హ్యావ్ టు సబ్మిట్. ఫోటోగ్రాఫ్, లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్. అండ్ లాస్ట్ సిగ్నేచర్. సో సిగ్నేచర్ అనేది డిజిటల్ ఫార్మాట్ లో మీరు చేసి మీరు అప్లోడ్ చేయాలి. అండ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఈ గైడ్ లైన్స్ ఫాలో అవి చేయాలి. సో గైడ్ లైన్స్, ఫస్ట్ మీరు ఆన్లైన్ ద్వారా వెబ్సైట్ కి కనుక వెళ్తే అప్లై ఆన్లైన్ క్లిక్ చేసి తర్వాత మీ అప్లికేషన్ ఫామ్ ఉంటుంది, ఫర్దర్ గా మీరు ఫిల్ చేసి లాస్ట్ లో డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి ఫీజ్ పేమెంట్ చేయాలంటే ఫీజ్ పేమెంట్ చేసి దెన్ యూ హ్యావ్ టు సబ్మిట్. సో ఈ గైడ్ లైన్స్ ఆర్ చెక్ లిస్ట్ ని పక్కన పెట్టుకొని మీరు మీ అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయండి. సో ఆన్లైన్ ఎగ్జామినేషన్ డీటెయిల్స్, సో ఫర్దర్ గా మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత మీకు ఆన్లైన్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. సో ఆన్లైన్ ఎగ్జామినేషన్ మీకు అడ్మిట్ కార్డ్స్ ఇవన్నీ మీకు టెంటేటివ్ గా అఫిషియల్ వెబ్సైట్ లో రిలీజ్ చేస్తారు. అండ్ అందుకే మీరు టైం టు టైం చెక్ చేస్తూ ఉండండి, ఒకవేళ ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా కానీ తెలుస్తుంది. సో ఆన్లైన్ ఎగ్జామినేషన్ అనేది కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ ఆబ్జెక్టివ్ టెస్ట్ అనమాట. సో డేట్, టైం, వెన్యూ ఎగ్జామినేషన్ అందరికీ మీకు తర్వాత మీకు ఇంటిమేట్ అవుతుంది త్రూ ది అఫిషియల్ వెబ్సైట్. అండ్ మీకు సెంటర్స్ వచ్చేసి ఇక్కడ మెన్షన్ చేశారు. టెంటేటివ్ గా జమ్మూ కాశ్మీర్, చండీగఢ్, ఢిల్లీ NCR, భోపాల్, హైదరాబాద్, ముంబై, చెన్నై, జైపూర్, అహ్మదాబాద్, భువనేశ్వర్, రాంచీ, బెంగళూరు, అమరావతి ఆంధ్రప్రదేశ్, గువాహటి, కోల్కతా, పూణే, గ్వాలియర్, రాయ్పూర్ అండ్ లక్నో, ఇవి మనకి టెస్ట్ సెంటర్స్ మెన్షన్ చేశారు. సో ఈ టెస్ట్ సెంటర్స్ లో మీకు ఎగ్జామినేషన్ అనేది పెడతారు. సో ఎగ్జామినేషన్ వెళ్ళడానికి వెళ్ళి అలవెన్సెస్ అనేది మాత్రం ఏం పే చేయట్లేదు ఫర్ ట్రావెలింగ్. సో మీరు ఓన్ ఎక్స్పెన్సెస్ తో మీరు మీ అరేంజ్మెంట్స్ అనేది చేసుకోవాలి. సో ఆన్లైన్ టెస్ట్ అనేది మీకు 2 parts లో ఉంటుంది. ఒకటి మీకు ఏదైతే డిసిప్లిన్ రిలేటెడ్ అండ్ నెక్స్ట్ ఏంటంటే ఆప్టిట్యూడ్ రిలేటెడ్. ఈ పర్టికులర్ ఎగ్జామినేషన్ అనేది హిందీ అండ్ ఇంగ్లీష్ లో కూడా ఉంటుంది. 2 hours కి ఉంటుంది ఎగ్జామ్ అండ్ 100 questions ఉంటాయి. సో క్వాలిఫైయింగ్ ని బట్టి క్యాండిడేట్స్ ని షార్ట్ లిస్టింగ్ చేస్తారు. ఫర్దర్ కమ్యూనికేషన్స్ అంతా మీకు అఫిషియల్ వెబ్సైట్ లో జరుగుతుంది. సో తర్వాత ఒకసారి మీకు సెంటర్ అపాయింట్ అయిపోయిన తర్వాత చేంజ్ చేయడానికి ఉండదు. సో టైం టు టైం మీరు అఫిషియల్ వెబ్సైట్ ని చెక్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ సెలెక్షన్ ప్రొసీజర్ అనేది మీ గ్రూప్ C నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ కి మీకు ఇంటర్వ్యూ ఏముండదు. సెలెక్షన్ అనేది మీకు ప్యూర్ గా ఏదైతే మీకు మార్క్స్ వస్తాయో దాన్ని బట్టి అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ బట్టి ఈ 2 categories ని బట్టి క్యాండిడేట్స్ ని సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ నెక్స్ట్ క్యాండిడేట్స్ మీకు మినిమం స్కోర్ 50% రావాలి, 75 out of 150 ఆన్లైన్ టెస్ట్ లో. సో కేటగిరీ వైజ్ ని బట్టి మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తారు. సో దాన్ని బట్టి సెలెక్షన్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ అపాయింట్మెంట్ అండ్ ప్లేస్మెంట్. క్యాండిడేట్స్ మీరు ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్ అపాయింట్మెంట్ అనేది ఆఫ్టర్ ద డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. సో షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ మీరు ఎగ్జామినేషన్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ ద్వారా మీరు చూసుకోవచ్చు. సో అప్డేట్స్ మీ అఫిషియల్ వెబ్సైట్ లో తెలుస్తుంది. క్యాండిడేట్స్ మీకు యూనిట్ ఆఫ్ NFL లో మీకు పోస్టింగ్ అనేది ఉంటుంది. సో ఎనీ యూనిట్స్ ఆర్ జాయింట్ వెంచర్స్ ఆర్ ఎనీ ఆఫ్ ద డివిజన్స్ ఆఫ్ NFL ఇక్కడ మీకు ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ ఆఫ్ జాబ్ పోస్టింగ్ అనేది జరుగుతుంది. సో ఇది సర్వీస్ అనేది ఎనీవేర్ ఇన్ ఇండియా మీకు ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ రావచ్చు. అండ్ నెక్స్ట్ లాస్ట్ సెక్షన్ వచ్చేసి జనరల్ ఇన్స్ట్రక్షన్స్. సో ఓన్లీ ఇండియన్ నేషనల్స్ షుడ్ అప్లై. అండ్ నెక్స్ట్ ఈజ్ మీరు కేర్ఫుల్గా డీటెయిల్స్ అన్ని క్లియర్గా చదివి ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ అండ్ దెన్ ప్రొసీడ్ టు అప్లై. ఒకవేళ ఆల్రెడీ వర్కింగ్ కనుక అయి ఉంటే నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. సో బేసిక్ ఇన్స్ట్రక్షన్స్ రిగార్డింగ్ ద ఆర్గనైజేషన్ ఇచ్చారు. అండ్ ఎనీ స్టేజ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్లో ఒకవేళ క్యాండిడేట్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ కనుక లేవు ఆర్ డ్యూప్లికేషన్ కనుక చేస్తుంటే లేదా క్యాన్వాసింగ్ కనుక ఉంటే క్యాండిడేట్ని డిబార్ చేస్తారు. సో ఫర్దర్గా సెలెక్షన్కి ప్రొసీడ్ చేయరు. అండ్ నెక్స్ట్ ఎలిజిబిలిటీని చూసుకుని ఆ తర్వాత మీరు సబ్మిట్ చేయండి. టైం టు టైం అఫీషియల్ వెబ్సైట్ని చెక్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఏమైనా ఉంటే మీరు ఇక్కడ ఇచ్చిన
వెబ్సైట్ మీరు రీచ్ అవ్వచ్చు. హెల్ప్ లైన్ నెంబర్ ఇచ్చారు, వర్కింగ్ అవర్స్లో మీరు కాల్ చేసినా రీచ్ అవ్వచ్చు. సేమ్ నోటిఫికేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, చెక్ చేసి మీరు ఓన్గా అన్న చదవచ్చు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.